శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము. ఈ రోజుల్లో చాలా మంది నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని అనేక మందిని ఆన్లైన్ లో మోసం చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఆ నెంబర్ తప్ప ఇంకా ఏ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించి నా వీడియో ఉన్నా సరే మీరు మెసేజ్ చేసి ఆన్లైన్లో ధనం మోసపోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ రకరకాలైనటువంటి కొత్త కొత్త ఛానల్స్ అన్ని వచ్చి ఆ ఛానల్స్ లో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసి పెట్టి పైన ఈ విధంగా నెంబర్ వేసి మోసం చేస్తున్నట్లుగా చాలా మంది నాకు చెప్పారు. రోజు రోజుకి ఆ మోసాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ పూజల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి. కేవలం 9399990660 ఈ ఒక్క నెంబర్ మాత్రమే మా అఫీషియల్ ఛానల్ నెంబరు. ఆన్లైన్ లో ధనపరంగా ఎవ్వరూ మోసపోకండి. జూలై 27 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి సాయంకాలం 4:14 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. మూలా నక్షత్రం ఉదయం 10:27 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అంటే ఎవరైనా ద్వాదశ రాశుల వాళ్ళు ఉదయం 10:27 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల అనుకోని కష్టాలు నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉదయం 10:27 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 10:27 తర్వాత పని మీద బయటికి వెళితే ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు లంబయోగం వల్ల, ఉత్పాత యోగం వల్ల పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ నష్టాలు లేకుండా ఉండాలంటే ఒక పరిహారం చేసుకుని వెళ్ళాలి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళాలి. అలాగే గుమ్మం బయట ఒక కుండ నిండా నీళ్లు లేదా మూకుడు నిండా నీళ్లు పెట్టి ఆ నీళ్లు దాటి వెళ్ళండి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పారబోయమని చెప్పండి. పరిహారం చేసుకుని వెళ్తే మంచిది. దానివల్ల యోగాలు వ్యతిరేకంగా ఉన్న కార్యసిద్ధి లభిస్తుంది. ఈ కుండ లేదా మూకుడు పరిహారం చేయటం వీలు కాకపోయినా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి అద్దంలో మాత్రం మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. దానివల్ల కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడేమో సింహంలో, రవి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు ద్వాదశ రాశుల్లో దంపతులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో కూడా కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. తొందరగా అవకాశాలు రావటం కష్టంగా ఉంటుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉదయం 10:27 వరకు ఉంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మూలా నక్షత్ర బలాన్ని బట్టి వైద్యులను కలుసుకుని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించవచ్చు. అరటి, పనస లాంటి చెట్లు నాటి గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ మూలా నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి, శత్రువులను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకు కూడా మూలా నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. అయితే ఎదుటి వాళ్లతో గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఉదయం 10:27 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 10:27 తర్వాత పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి.
అలాగే జల సంబంధమైనటువంటి పనులు అంటే బోరింగ్ వేయించుకోవటం ఇలాంటి పనులకు కూడా పూర్వాషాఢ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు. కపట ఉపాయాలు పన్నటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వాషాఢ మంచిది. అంటే మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే కపట ఉపాయాలు పన్నటం, మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడం అలాంటివి నిజాయితీ న్యాయం ఉంటే చేసుకోవచ్చు. అప్పుడు అవి చేసుకుని విజయం సాధించడానికి పూర్వాషాఢ అనుకూలిస్తుంది. ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే అప్పులు తీర్చడానికి కూడా ఈ నక్షత్రం చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని వృషభ రాశి వాళ్ళు సముపార్జన చేయగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే బంధుమిత్రులతో అకారణ కలహాలు ఏర్పడే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కర్కాటక రాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే సింహరాశి వాళ్ళకి వ్యాపార రంగంలో కొంత విభేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి భాగస్వాములతో సింహరాశి వాళ్ళు ఈరోజు వ్యాపార రంగంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య పరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ఈరోజు వ్యాపారంలో కూడా శ్రమ పెరుగుతుంది. కన్యారాశి వ్యాపారస్తులు ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అటువంటి ఆసక్తిని పక్కన పెట్టాలి. మంచి విషయాల గురించి ఆలోచించాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా కొంతమేరకు ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవాళ్లతో, దుర్మార్గులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి దుష్టులకి, దుర్మార్గులకి సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. చికాకులు వెంటాడుతూ ఉంటాయి. మనసుని సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. అనుకున్న పనులన్నింటిలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శత్రు బాధల్ని అధిగమించగలుగుతారు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో విభేదాలు వచ్చి పార్ట్నర్స్ విడిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్స్ తో గొడవలు పడకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రుణాల విషయంలో కూడా కీలకమైన పరిస్థితుల్లో తెలివితేటలతో, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటేనే సానుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా కుంభరాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సమాజంలో పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. అలాగే వృత్తిపరంగా కూడా ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందటానికి మీనరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా సోమవారం కాబట్టి ఓం ఈశానాయ దేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం ఈశానాయ దేవాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది.
అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అదేవిధంగా చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే కొత్తగా ఆభరణాలు ధరించడానికి ఈ హోరాకాలం చాలా మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, మొదటిసారి వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి కూడా చంద్రహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. తెలుపు వస్తువులకు సంబంధించిన ముఖ్యమైన వ్యాపారాల్లో కీలకమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. చంద్రహోర కాలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోండి, సమస్త శుభఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రయాణం చేసేటప్పుడు యోగాన్ని బట్టి ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.